సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గనుల వద్ద రోడ్డు ప్రమాదాల కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న విషయంలో సింగరేణి యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. టీబీ నివారణ కోసం అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ శిబిరం చేపట్టడం జరుగుతోంది. డిఎంహెచ్ఓ డాక్టర్ కె ప్రమోద్ కుమార్ వెల్లడి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలి. ఓయూలో పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి, జిల్లా అధ్యక్షులు కసిపేట ధర్మేందర్ పిలుపు. ఎన్టీపీసీ హరిహర దేవాలయంలో ఘనంగా శ్రీ దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవతల 14వ వార్షికోత్సవ వేడుకలు. దుఃఖంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న తంగళ్లపల్లి బ్రహ్మం సులోచన దంపతులు అభినందనీయులు. విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రశంస. త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ ఖనిలోని ఘనంగా మాతా రమాబాయి 89వ వర్ధంతి వేడుకలు. నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. గనుల వద్ద రోడ్డు ప్రమాదాల కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న విషయంలో సింగరేణి యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపాలని, ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఆగి ఉన్న కోల్ ట్రాన్స్పోర్ట్ లారీని ఢీకొని శనివారం రాత్రి 11 ఇంక్లైన్ గని కార్మికుడు రాసపల్లి నాగరాజు మరణించడంపై సింగరేణి కార్మికులు సోమవారం 11 ఇంక్లైన్ గనిపై నాగరాజుకు సంతాపం వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే నాగరాజు మరణం జరిగిందని విధులు బహిష్కరించి అధికారులను ప్రశ్నించిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వారిని శాంతింపజేసి అధికారులతోటి రోడ్డు ప్రమాదాల నివారణపై అందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వారం రోజుల్లోగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడం జరిగిందన్నారు. సంఘటనలు జరిగినప్పుడు స్పందించడం కాకుండా కార్మికులకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశామని అందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. వారం రోజుల్లోగా యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టిన పక్షంలో కార్మికుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాడుతుందని తెలిపారు. అవసరమైతే కార్మికుల కోసం అన్ని యూనియన్లను కూడా సంప్రదించి ఏకతాటిపై నిలిపి గని కార్మికులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం దిగి వచ్చే శాశ్వత పరిష్కారం చూపేలా చేస్తామని భరోసా ఇచ్చారు. సంఘటన జరిగినప్పుడు దాని మీద తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం, తర్వాత ఏమాత్రం కూడా పట్టింపు చేయకపోవడం అనేది చాలా విచారకరం. ఇటువంటి ఆలోచన నుంచి వెళ్ళి ఇలా సింగరేణి యాజమాన్యం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రాణాలు పోతుంటే కూడా ఇలా ఇదే రోడ్డు ప్రమాదంలో ఇదే విధంగా ఇప్పటికీ పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారు. ఇలా ఆ కార్మికులు చనిపోయినటువంటి ఒక సందర్భం చూస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి లారీ రోడ్డు మీద ఉండడం, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క కార్మికులకి కల్పించకపోవడం అనేది కూడా, అక్కడ లైటింగ్ సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆ రోడ్డు మీద ఆగినటువంటి లారీ యొక్క పక్క లారీ ఇంకోటి రావడం, ఇటువంటి సంఘటన. అంటే వాస్తవంగా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఈ యొక్క రోడ్డు సింగరేణి ప్రిన్సెన్స్లో ఉన్నటువంటి రోడ్ల మీద లారీలు ఆగితే వాటిని షిఫ్ట్ చేసేటువంటి సిస్టమ్ను తప్పకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి ఇటువంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కావద్దు. ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి ఆ యొక్క ఏదైతే ట్రాన్స్పోర్టర్ మీద కానీ, అదేవిధంగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద కానీ క్రిమినల్ కేసు నమోదు చేయాల్సినటువంటి సందర్భం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి మీద
క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మేనేజర్ గారిని తర్వాత ఏజెంట్ గారిని వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీటి మీద ఒక వారం రోజులలో అన్ని సంఘాలతోని అన్ని యూనియన్లతోని ఒక కమిటీని నిర్మాణం చేసి ఈ యొక్క సమస్యను రాబోయే కాలంలో పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని కూడా జీఎం గారు కానీ ఏజెంట్ గారు కానీ కార్మికులను ఇంతకుముందే స్వచ్ఛందంగా కార్మికులు ఈ యొక్క విధులకు హాజరు కాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విధులు బహిష్కరణ చేస్తున్న సమయంలో అధికారులందరూ కూడా వాళ్ళని ముందుకు వెళ్ళండి, ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో మేము పక్కా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య జరిగినా ఏ ఇబ్బంది అయినా ఏ అవసరం ఉన్నా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడుతుంది, కొట్లాడుతుంది. కార్మికులారా మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం పోరాటం చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘం బొగ్గుగని కార్మిక సంఘం ఉన్నదనేటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా వెంటనే ఈ యొక్క వారం రోజులలో ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని పక్షంలో తప్పకుండా కార్మికుల పక్షాన ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా ఒక కార్యాచరణను ఉద్యమ కార్యాచరణను చేపడతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సింగరేణి యాజమాన్యంను కలిసిన వారిలో బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, బీఆర్ఎస్ నాయకులు మారుతి తదితరులు ఉన్నారు. నూతన చట్టాలపై పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కమిషనరేట్ సిబ్బందికి సూచించారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు విచారణలోని పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం కల్పించేలా సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జోన్ అధికారులకు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి పోలీస్ అధికారికి సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులు, ఛార్జిషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలోని మార్పులు చేర్పులు చేశారన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్నటువంటి నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి అంశాలతోటి శాంతి భద్రతల పరిరక్షణలోని మైలురాయిగా నిలుస్తోందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా నూతన అంశాలను నేర్చుకోవాలని సూచించారు. ఇంతకాలం పాటిస్తున్న పాత విధానాలతో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించకూడదని, నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని కూడా సిపి సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు సిబ్బందికి తెలంగాణ పోలీస్ అకాడమీలోని నూతన చట్టాలపై శిక్షణ పొందిన అధికారులతోటి బ్యాచ్ల వారీగా నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని సిపి తెలిపారు. సో నెక్స్ట్ నేను కూడా చదవాల్సింది, నేను కూడా నేర్చుకోవాల్సింది. సో మీకు క్లాస్లో ఆల్రెడీ టీఓడి చేసిన వాళ్ళు వచ్చారు. అక్కడ సింపుల్గా ఎట్లా తీసుకోవాలి, ఎలా ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలని చెప్పారు. నాకు స్వతంగా అడిగి మీరు జూలై 1 నుంచి అమలు చేయాల్సిన అవసరం. సో మనం ఏంటంటే టెస్ట్ కూడా పెట్టాం. లాస్ట్ రోజు ఒక టెస్ట్ని నేను తయారు చేస్తాను, అబ్జెక్టివ్ రైట్ కోసం అండ్ డిస్క్రిప్షన్ కోసం. అది కూడా లాస్ట్ కావాలో లాస్ట్ ఓకే. అందుకని జాగ్రత్తగా మీరు డౌట్ అనేది ఇంటరాక్టివ్ సెషన్లో ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ రిఫర్ చేయండి. ఇది ఎవరు ఎక్స్పర్ట్ కాదు, 4 రోజులు వాళ్ళు టీఓడి చేసుకున్నది కూడా సంవత్సరం చేయాల్సిన కాంపన్సేషన్. సో మీరు ఇంటరాక్టివ్ సెషన్లో మీరు ఆల్రెడీ దాని నుంచి చదివితే దాని నుంచి తీసుకుంటే కూడా మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బొద్దే స్వామి, కమిషనరేట్ పరిధిలోని సిఏ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జిల్లా వ్యాప్తంగా టీబీ నివారణ కోసం అడల్ట్ BCG వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ శిబిరం చేపట్టడం జరుగుతుంది. DMHO డాక్టర్ K ప్రమోద్ కుమార్ వెల్లడించారు. NTPC మిలేనియం హాల్లో సోమవారం జిల్లా స్థాయి అడల్ట్ BCG వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిబిరంలోని టీబీ నివారణ కోసం చేపట్టాల్సిన పద్ధతులు, అందుకు ప్రజల్లోకి వెళ్లి అనుసరించాల్సిన విధానాలపై మెడికల్ సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా DMHO ప్రమోద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వ్యక్తుల్లో టీబీ లక్షణాలు ఉంటే వారిలో రికవరీ అయ్యే అవకాశాలు తొందరగా ఉంటాయని, అలాంటి వారు సత్వరమే చికిత్స తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని టీబీ నివారణ చర్యల దిశగా టెస్టుల సంఖ్యను కూడా పెంచడం జరుగుతుందని, టెస్టుల ద్వారా టీబీని గుర్తించి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసమే NTPC మిలేనియం హాల్లో జిల్లా స్థాయి అడల్ట్ BCG వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ తరగతులను నిర్వహించామని తెలిపారు. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద టీబీ అనేది 2025 వరకు పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి దాని మీద వర్కౌట్ చేస్తూ అందరినీ రీచ్ కావాలని, అందరూ పబ్లిక్ను కవర్ చేయాలని, దొరికిన ఇన్ఫెక్షన్ ఉంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ దానికి సంబంధించినటువంటి మేము టెస్టులు కూడా పెంచుతున్నాము. ప్రిజెంటివ్ టెస్ట్ ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేస్తూ ఆ టెస్ట్ సంఖ్య పెంచుతున్నాం. వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వారికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా 1000 పాపులేషన్లో కంపల్సరీ మేము 30 to 40 టెస్ట్ చేస్తున్నాం. అవి నెగిటివ్ వచ్చినైతే వాటి 0 విలేజ్లో కూడా గుర్తించి ఫస్ట్ ఇయర్ అయితే దానికి బ్రాంజ్, సెకండ్ అయితే సిల్వర్, థర్డ్ అయితే గోల్డ్ గాంధీ బొమ్మను కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఎవరైతే డిటెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ 6 months ట్రీట్మెంట్ కావచ్చు, లేకుంటే MDR టీబీ అయితే 1 year ట్రీట్మెంట్ కావచ్చు, ఇంకెక్కువ ట్రీట్మెంట్ అయినా కూడా ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తూ వారికి 500 రూపాయలు కూడా వాళ్ళకు న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ టీబీని నిరోధించడానికి ఈ BCG వ్యాక్సినేషన్ అనేది తీసుకొచ్చారు. BCG వ్యాక్సినేషన్ రొటీన్ ఇమ్యునైజేషన్లో మనం న్యూ బోర్న్ బేబీస్ అందరికీ కూడా ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు మనం అడల్ట్ పాపులేషన్లో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో టీబీని నియంత్రించడానికి మన జిల్లాలో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ అందరికీ కూడా ఈ టీబీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇక్కడ మనకు స్టేట్ నుండి ట్రైనర్స్ వచ్చి మా మెడికల్ ఆఫీసర్లకి, సూపర్వైజర్లకి, MLHPకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 60 years దాటిన వాళ్ళందరికీ, మనకు BMI <18 ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పబ్లిక్ ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ, అదేవిధంగా ఎవరైనా స్మోకింగ్ చేసే, ఇంతకుముందు స్మోక్ చేసిన వాళ్ళు, ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పాజిటివ్ కేసులు ఉన్నారో వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుండి ఏవైతే టీబీ ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ BCG వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో తీసుకుంటే దీనికి మాకు 2,22,000 టార్గెట్ ఇచ్చారు. వీళ్ళన్న ఈ 6 గ్రూపుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ కూడా మేము గుర్తించి దానికి ముందుగా మేము ఇంటింటి హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది. మా సిబ్బంది వాళ్ళని గుర్తిస్తారు. తర్వాత ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత
వ్యాక్సినేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. బీసీ ఈ శిక్షణ శిబిరంలోని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయి, పిఓ డాక్టర్ కేవి సుధాకర్ రెడ్డి, WHO డాక్టర్ అతుల్ నగీన్, డాక్టర్ విష్ణు, డాక్టర్ ఆదిత్య రాజేశ్వర్, వివిధ విభాగాల డాక్టర్లు, సూపరింటెండెంట్స్, సిబ్బంది పాల్గొన్నారు. 6 నెలలుగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న పాశవిక దాడులను ఆపాలని, ఇజ్రాయెల్కి భారత్ నుండి ఆయుధాల సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ PDSU, PYL రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఓయిలో ఈ నెల 29న జరిగే సదస్సును జయప్రదం చేయాలని PYL రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి, జిల్లా అధ్యక్షులు కాశీపేట ధర్మేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జియోనిస్ట్ ఇజ్రాయెల్ పాలకులు పాలస్తీనాను దురాక్రమిస్తున్నారని, పాలస్తీనా ప్రజల జాతి ఆకాంక్షలను అణచివేయటానికి పాలస్తీనాపై బాంబు, వైమానిక దాడులు చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనా ప్రజలను దుర్మార్గంగా అణచివేస్తున్నారని, ఇజ్రాయెల్ తన దురాక్రమణను యథేచ్ఛగా సమర్థించుకుంటుందన్నారు. రిపీట్ పాయింట్ నుంచి ఇజ్రాయెల్ తన దురాక్రమణను యథేచ్ఛగా సమర్థించుకుంటుందన్నారు. రక్షణ కొరకై పాలస్తీనాపై దాడులు చేస్తున్నామని చెప్తున్న వీరి అసలు లక్ష్యం పాలస్తీనాపై ప్రజలను నిర్మూలించడమే. గాజాలో ఇప్పటి వరకు దాదాపుగా 35,000 మంది ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సాయుధ బలగాలచే వందలాది మంది పాలస్తీనియన్లను చంపబడ్డారని, ఆధునిక చరిత్రలో ఇది అతిపెద్ద మారణ హోమమని, ఇది నేటికి కొనసాగుతుందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమిత దాడుల్లో పాలస్తీనా వైద్యులు చంపబడ్డారని, హాస్పిటల్స్ ధ్వంసం అయ్యాయని, పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, విశ్వవిద్యాలయాలు బాంబు దాడులకు గురై శిథిలాలుగా మిగిలాయన్నారు. ఈ దాడులను వెంటనే ఆపాలని, భారత్ సరఫరా చేస్తున్నటువంటి ఆయుధ సామాగ్రిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ నెల 29వ తారీఖు నాడు పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులు గత 6 నెలల నుండి కొనసాగిస్తూ పాశవికంగా కొనసాగించే విషయంలో ఈ యొక్క రాష్ట్ర కమిటీలు పిలుపులు సదస్సు నిర్వహించుకుంటున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో 29వ తారీఖు నాడు దీన్ని ఉద్దేశించి మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క నిరసన సదస్సును జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ పాశవిక దాడులను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 29/5/2024న రాష్ట్ర సదస్సు నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క రాష్ట్ర సదస్సుకు PYL, PDSU ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాము. ఈ యొక్క సదస్సుకు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలోని CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చిలుక శంకర్, PYL PDSU నాయకులు బొంతు ఆనంద్, ఓ సుధాకర్, దూలం సతీష్, ఈదునూరి బాబు, కాల్వల మహేందర్, గొట్టె శంకర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్.
ఎన్టీపీసీ హరిహర దేవాలయంలోని సోమవారం శ్రీ దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవతల 14వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ హరహర దేవాలయంలోని దాతల సహకారంతో ఆలయ ఇన్ఛార్జి కమిటీ సభ్యుల నిర్వహణలో శ్రీ దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవతలకు ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 25న ఆదివారం ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు 28న మంగళవారం వరకు కొనసాగనున్నాయి. సోమవారం 2వ రోజు భక్తుల కోలాహలం నడుమ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఇన్ఛార్జి గిరిధర్ శర్మ, ఆలయ పూజారి రాజా నరేందర్ శర్మ మాట్లాడుతూ తల్లిని మించిన దైవం లేదని, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని, భక్తులు గాయత్రి మంత్రాన్ని పఠించి పునీతులు కావాలని కోరారు. అలాగే మంగళవారం రోజున 108 కలశాలతోటి అష్టోత్తర స్తోత్రం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని, దేవుని అనుగ్రహం పొందాలని కోరారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని హరిహర దేవాలయంలో దుర్గా సరస్వతి సమేత గాయత్రీ దేవి చతుర్దశ అంటే 14 సంవత్సరాలైంది యొక్క దేవాలయం నిర్మించి ప్రతిష్ఠించి దానికి సంబంధించిన వార్షికోత్సవంగా ఇవాళ ద్వితీయ దివసంలో చండీ హవనాన్ని నిర్వహించారు. వేద బ్రాహ్మణోత్తములందరూ కూడా నగాయత్ర్య పరం మంత్రం నమాతృ పరదేవతాం అని చెప్పి మనకు శాస్త్రవచనం అంటే తల్లిని మించిన దైవం లేదట, గాయత్రిని మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని అంటారు. గాయత్రి మంత్రం లోపల 63 కోటి అంటే 33 కోట్ల దేవతలు కూడా ఆ మంత్రం లోపల ఆహ్వానమే ఉంటారు అని చెప్పి మనకు దాని అర్థం. కాబట్టి ఈ యొక్క చుట్టుపక్కల ఇటువంటి దేవాలయం గాయత్రి దేవాలయం అంటే త్రిశక్తి దేవాలయం అంటే దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవాలయం ఏ ఏరియాలో ఒకటి ఎక్కడ లేదు. ఇక్కడ మన దగ్గరనే ఈ యొక్క దేవాలయం ఉన్నది. దీన్ని శాస్త్రోక్తంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ యొక్క బ్రహ్మోత్సవాలను వార్షికోత్సవాలను వేద పండితులైన కాళేశ్వరం నుంచి అచ్చలాపురం నుంచి వచ్చిన బ్రాహ్మణోత్తముల ద్వారా నిర్వహింపబడతాయి. 3 రోజులు ఇవాటికి చండీ యాగమైంది. సాయంకాలం రుద్ర మృత్యుంజయ హోమ కార్యక్రమం ఉంటుంది. రేపు స్థాపిత దేవతలు అంటే దుర్గా సరస్వతి సమేత గాయత్రీ దేవి మూలమంత్రంతో హవనం చేసి అష్టోత్తర కలశంతో అంటే 108 కలశాలతో అమ్మవారికి అవభృత స్థానాన్ని జరిపించడం జరుగుతుంది. అంటే దాంట్లో అందరు భక్తులు కూడా తెచ్చిన ద్రవ్యాలను సుగంధ ద్రవ్యాలను అన్నింటినీ వేసి ప్రతి ఒక్క భక్తులు కూడా ధ్వజస్తంభం నుంచి అమ్మవారికి ఒక ప్రదక్షిణం చేసి ఆ కలశాన్ని ఇక్కడ ఉన్న బ్రాహ్మణికి ఇస్తే అమ్మవారి మీద ఆ జలాన్ని అభిషేకం చేస్తారు. ఇది చక్కని అవకాశం కాబట్టి దీంట్లో కూడా మీరు అందరూ పాల్గొంటే బాగుంటుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. అంటే ఈ 3 రోజులు మనం ఈ యొక్క హవనంలో పూజా కార్యక్రమంలో ఉత్సవంలో పాల్గొనకుండా రేపు పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే ఈ యొక్క 3 రోజుల సంపూర్ణమైన ఫలితం మనందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి బయట నుంచి వచ్చే భక్తులు కూడా వారి యొక్క
ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ తర్వాత సహాయ సహకారాలు అందించి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కాబట్టి అందరికీ అమ్మవారి యొక్క దుర్గా సరస్వతి సమేత గాయత్రీ దేవి యొక్క అనంతమైన కృపా కటాక్షాలు వాళ్ళకు ఉండాలని, వాళ్ళ విధంగానే ధర్మాచరణ వైపు ముందుకు నడవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, మన కోలేటి శ్రీనివాస్ శర్మ గారు బ్రాహ్మణకు దోతుల కోసం వాళ్ళని సత్కరించడం కోసం వాళ్ళు దోతులు ఇచ్చారు. అదేవిధంగా మన రఘునాథ్ గారు ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమానికి ప్రసాదాన్ని ఇచ్చారు. ఈ ఆలయ నిర్మాణం మన నారాజు గారు ఒక దృఢమైన సంకల్పం తీసుకొని వారు చాలా కష్టపడి దీన్ని నిర్మాణం చేశారు. నాకు సహకరించిన సివిల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ పర్సనల్ డిపార్ట్మెంట్, మా దాతలందరికీ కూడా అందరికీ కార్మికులందరికీ మంచి జరగాలని, మంచి జరుగుతుందని మేము ఆశించుకుంటూ ఎంతో నిష్ఠతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి మీరు అందరూ విధిగా ఇవాళ రేపు అందరూ వచ్చి ఇంకా మీకు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటాం. దుఃఖంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న తంగళ్లపల్లి బ్రహ్మం సులోచన దంపతుల అభినందనీయులని రామగుండం విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులు కట్ట గోపాల శాస్త్రి, ముఖ్య సలహాదారులు పూసాల సదానందంచార్యులు ప్రశంసించారు. గోదావరి ఖని శ్రీరామ్ నగర్కు చెందిన తంగళ్లపల్లి బ్రహ్మం సులోచన దంపతుల కుమారుడు ప్రశాంత్ గత 3 సంవత్సరాల క్రితం కరోనా సోకి మరణించగా తన కుమారుడి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తల్లిదండ్రులు 3 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం ప్రశాంత్ 3వ వర్ధంతిని పురస్కరించుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరి ఖని 1 టౌన్ ఎస్ఏ సౌజన్య, 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు హాజరై పులిహోర మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ కుమారుని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బ్రహ్మం సులోచన దంపతులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, వీరిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా సేవా మార్గంలో నడవాలని కోరారు. మరి ఈరోజు బ్రహ్మశ్రీ తంగళ్లపల్లి బ్రహ్మ ఆచార్యులు సధర్మపత్ని రాజ సులోచన గారి పుత్రుడైనటువంటి ప్రశాంత్ కుమార్ కరోనా టైంలో మరణించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా మరి వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా అన్నదాన కార్యక్రమం అంటే పండ్లు పొలాలంటే మరి ఈ సంవత్సరం పులిహోర మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నుంచి నేటికి 3వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి ఈరోజు ఈ యొక్క 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర పులిహోర మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టడం కూడా చాలా గొప్ప కార్యక్రమం. మరి వారి కుమారుడి పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వారు ఇదే విధంగా వారి కుటుంబం కూడా మరి ధైర్యంగా ముందుకు వెళ్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ, మరి వారి కుమారుడు కూడా చనిపోయి ఎక్కడో లేడు, వారి యొక్క మనవడి రూపంగా జన్మించడం జరిగింది. కావున వారు అధైర్యపడకుండా మరి ముందుకు వెళ్ళాలని, వారి కుటుంబానికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం సభ్యులు కన్నూరి వెంకటరమణ, డిష్ మల్లేష్, మారంగుల రమేష్, కనుకుంట్ల రమేష్, శ్రీరామ్ నగర్ పెద్దలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ దళిత బహుజన జాతుల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు రమాబాయి అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరి ఖని పట్టణంలో తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో జరిగిన మాతా రమాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతి కార్యక్రమంలో పలువురు పాల్గొని మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాతా రమాబాయి అంబేద్కర్ భారతదేశంలోని దళిత బహుజనుల హక్కులు, ఆత్మ గౌరవం కోసం తన కుటుంబాన్ని బలిదానం చేశారన్నారు. ముగ్గురు
కొడుకులు ఒక కూతురు. తాను తన భర్త డాక్టర్ అంబేద్కర్ భారతదేశ అణగారిన వర్గాల కోసం కుటుంబాన్ని కోల్పోయిన త్యాగశీలి మాతృమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ అని అన్నారు. రమాబాయి అంబేద్కర్ కష్టపడి పనిచేయటం మూలంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదవటానికి అవకాశం లభించింది అన్నారు. తద్వారా భారత రాజ్యాంగం రాసేందుకు వీలు కలిగిందన్నారు. రమాబాయి అంబేద్కర్కు అన్ని వర్గాల ప్రజలు కూడా రుణపడి ఉన్నారన్నారు. దళితులు, అణగారిన వర్గాల ఆత్మ గౌరవం, హక్కుల కోసం మాతా రమాబాయి అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని వారు పిలుపునిచ్చారు. రమాబాయి అంబేద్కర్ గారు లేకపోతే, ఆమె సహకారం లేకపోతే, ఒక భార్యగా చేయుతనియకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత కీర్తిని, ఇంత త్యాగాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్న ఇవన్నీ కూడా ఆయన చేసేవాడు కాదనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏ భార్యనైనా కానీ తన పిల్లల కంటే ఎక్కువ ఏది చూసుకోదు, కానీ తన పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాదనకుండా తన దగ్గరున్న కొంత డబ్బును అంబేద్కర్ గారికి పంపిస్తూ ఆయన చదువుకు, ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఆమె చేసిన కృషి చాలా ఆదర్శప్రాయం. ఏ వ్యవస్థ అయినా బాగుపడాలన్నా, ముఖ్యంగా ఒక కుటుంబం బాగుపడాలంటే ఒక భార్య యొక్క సహకారం అవసరం ఉంటుంది. ఒక మగవాడి యొక్క అభివృద్ధి వెనుక, ఒక మగవాడి యొక్క డెవలప్మెంట్ వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీయే భార్య. అయితే ఇలా ఒక కామన్ భార్య లెక్క, ఒక మామూలు వ్యక్తి యొక్క భార్య లెక్క డాక్టర్ రమాబాయి అంబేద్కర్ గారు చేయలేదు. వారు ఏం చేశారంటే ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడినటువంటి నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనువనువున ఆయన యొక్క వెన్నంటి తట్టి, నువ్వు వెళ్ళి నువ్వు నడువు, నీ వెనుక మేమున్నాం, ఆ తర్వాత ఈ దేశ ప్రజలు ఉంటారని చాటి చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నడిపించడం వల్లనే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర దేశాలకు పోయి మరి డిగ్రీలు చేయగలిగిండు. ఇతర దేశాలకు పోయి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ముగ్గురు మేధావులలో, ముగ్గురు ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ కాగలిగిండు. తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయిమల్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ గాదం విజయానంద్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సింగరేణి ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పులి మోహన్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైనా రాజేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుకురాల కృష్ణయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ దుబాసి బొందయ్య, ఆకునూరి బాలంకుస్, యోగా గురువు సుధాజీ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల సమ్మయ్య, ఎంపీ అభ్యర్థి నీరటి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెరిక రవి, పెద్దపల్లి రామస్వామి, కాశీపేట పోచం, ఉప్పులేటి పర్వతాలు, ఉప్పులేటి పవన్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ నాయకులు రవికుమార్, మేకల రామస్వామి, బొంకూరి పవన్ కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గనుల వద్ద రోడ్డు ప్రమాదాల కారణంగా కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న విషయంలో సింగరేణి యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. టీబీ నివారణ కోసం అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ శిబిరం చేపట్టడం జరుగుతోంది. డిఎంహెచ్ఓ డాక్టర్ కె ప్రమోద్ కుమార్ వెల్లడి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఆపాలి. ఓయూలో పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి, జిల్లా అధ్యక్షులు కసిపేట ధర్మేందర్ పిలుపు. ఎన్టీపీసీ హరిహర దేవాలయంలో ఘనంగా శ్రీ దుర్గా సరస్వతి సమేత గాయత్రి దేవతల 14వ వార్షికోత్సవ వేడుకలు. దుఃఖంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న తంగళపల్లి బ్రహ్మం సులోచన దంపతులు అభినందనీయులు. విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యుల ప్రశంస.
త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్ ఖనిలోని ఘనంగా మాతా రమాబాయి 89వ వర్ధంతి వేడుకలు. నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.